కోట్ల లాభాలు ఆంధ్రకు, కాలుష్యాలు మాత్రం తెలంగాణకు. తెలంగాణలో ఆంధ్ర వ్యాపారుల క్యాట్ ఫిష్ దందా పర్యావరణానికి పెద్ద ముప్పు. మన నీళ్లు మన జాగలు, మనోళ్లే పనోళ్ళు. క్యాట్ ఫిష్ పెంపు వెనక కుట్ర. వనపర్తి పెబ్బేరుల అక్రమంగా వెలిసిన 30కి పైగా నిషేధిత చెరువులు. ఇక్కడ పెంచి విజయవాడ, వైజాగ్, బెంగళూరులకు కంటైనర్లతో సప్లై. కుల్లిన చికెన్ వ్యర్థాలతో జనాల ప్రాణాలతో ఆడుకుంటున్న ఆంధ్ర చేపల వ్యాపారులు. ఉమ్మడి మహబూబ్ నగర్ చికెన్ వ్యర్థాల టెండర్లో గోల్మాల్. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. మళ్ళా గదే లొల్లి మొదలైందిగా. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరినొకరు సహకరించుకుంటా మంచిగా ఉండాలని అనుకుంటారు కదా, కానీ కొందరు బడవేగాళ్ళు వింటారా? వినరు కదా. తెలంగాణ నీళ్లు, తెలంగాణ జాగాలు వాడుకుంటా ఇక్కడ పెంట పెంట చేసి లాభాలు మూటగట్టుకుంటున్న ముచ్చట ఒకటి కొత్తది వెలుగులోకి వచ్చింది. పక్క రాష్ట్ర పనులు చేస్తున్న ఓ దందా ఇప్పుడు మన వనపర్తి జిల్లాలో బట్టబయలైంది. మనుషుల ఆరోగ్యానికి, పర్యావరణానికి డేంజర్ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పుడో నిషేధించిన క్యాట్ ఫిష్ చేపల పెంపకం మన పాలమూరు గడ్డ మీద బాజాప్తా సాగుతోంది. చట్టాలంటే అసలు భయం లేని ఆంధ్ర చేపల వ్యాపారులు అధికారుల కళ్ళు గప్పి మన రాష్ట్రంలో తిష్ట వేసిండ్రు. కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ఆసరగా చేసుకొని ఒక్క పెబ్బేరు మండలంలోనే 30 పైగా అక్రమ చెరువులు తవ్వేసిండ్రు. వనపర్తి ఒకటే కాదు, పక్కనే ఉన్న నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల జిల్లాల సరిహద్దులలో కూడా ఈ క్యాట్ ఫిష్ చేపల చెరువులు జోరుగా నడుస్తున్నాయి. అప్పట్లో మత్స్యశాఖ అధికారులకు ఈ దందా గురించి తెలిసినప్పుడు 1-2 చెరువులను దెబ్బతీసి చేతులు దులుపుకుర్రు. అయితే ఈ వ్యాపారులు మళ్ళా వచ్చి అంతకంటే డబుల్ స్పీడ్లా ఈ గలీజ్ దందను మొదలుపెట్టిర్రు. అసలు ఈ క్యాట్ ఫిష్ ముచ్చటేంది అంటే, మన ఊర్ల పొలాల పక్కన ఇంత పెద్ద అక్రమ దందా సాగుతుంటే అధికారులు ఏం చేస్తుర్రు? కొద్దిగా లోపలి పోయి చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవుతుంది. ఎందుకంటే తక్కువ పెట్టుబడితోని కోట్లు సంపాదించవచ్చనే దురాశతోని ఇక్కడ క్యాట్ ఫిష్లు పెంచుతున్నారు. గీడ పెంట పెంట చేసి చేపల్ని విజయవాడ, వైజాగ్, బెంగళూరులకు సప్లై చేస్తుర్రు. ఇక్కడి జనం మాత్రం కుళ్ళిన దుర్వాసనతోని అల్లాడిపోతుర్రు. ఈ అక్రమ దందా వెనుక పెద్ద పెద్ద ఆక్వా శక్తులు ఉన్నట్టు పక్కా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఈ లేటెస్ట్ క్యాట్ ఫిష్ దందాల భాగంగా చేపల బిజినెస్ వాళ్ళు ఆఫ్రికన్ మగూర్ అనే ప్రమాదకరమైన క్యాట్ ఫిష్ జాతిని పెంచుతుర్రు. ఇవి నిజంగా దయ్యపు చేపల లెక్కలా పెరుగుతున్నాయి. వీటికి పెట్టే తిండి వాటిని వేయంగానే అవి తినుడు చూస్తే మనం జన్మల చేపలు తినం. గా ముచ్చట చూస్తే ఒళ్ళు జల్లుమంటుంది. వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, పెబ్బేరు మున్సిపాలిటీల పరిధిలో ఈ చికెన్ సెంటర్ల నుంచి కుళ్ళిపోయిన కోళ్ళ వ్యర్థాలను ఈ క్యాట్ ఫిష్లకు ప్రధానంగా ఆహారంగా వాడుతుంటారు. వనపర్తి జిల్లా కేంద్రం నుంచే ప్రతిరోజు 1.5 లారీన్నర కోళ్ళ వ్యర్థాలు సప్లై చేస్తురట. ఇక గమ్మత్తైన ముచ్చటేందంటే, ఆ సప్లై చేసేటోళ్ళు చెత్తను తీసుకుపోయే మున్సిపల్ కాంట్రాక్టర్లేనట. ఆ చెత్త టెండర్లో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో మహబూబ్ నగర్, జడ్చర్ల, గద్వాల్ మున్సిపాలిటీలలో 75 లక్షలు పోయిన టెండర్లు ఇప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లు సిండికేట్గా ఏర్పడి మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై 25 లక్షలకే కొట్టేసి ప్రభుత్వ ఆదాయాన్ని కూడా గండి కొడుతురు. అంతేకాకుండా వేలం పాటలో పాల్గొన్న కాంట్రాక్టర్లు మొత్తం టెండర్ అమౌంట్ చెల్లించకుండా కోట్ల నుండి స్టే ఆర్డర్లు తెచ్చుకొని యథావిధిగా వీళ్ళు వ్యాపారం చేస్తురని, అంతేకాకుండా వీళ్ళ వ్యాపారాల మీద నియంత్రణ చేయాల్సిన అధికారులు లంచాల మత్తులో నిద్రపోతున్నారని అంటుర్రు జనం. టెండర్లు దక్కించుకున్నోళ్ళు ఆ చెత్తను మున్సిపల్ యార్డులకు తీసుకుపోకుండా ఈ క్యాట్ ఫిష్ పాండ్లకు డబుల్ రేట్లకు అమ్ముకుంటురట. ఈ చేపలు కూడా మామూలు దాన కంటే కుళ్ళిన మాంసాన్నే ఇష్టంగా తింటున్నాయట. అందుకే
ఇవి చాలా తక్కువ టైంలో బరువు పెరుగుతున్నాయి. వేరే రకాల చేపలు గిసొంటి కుళ్ళిన మాంసం వ్యర్థాలను అస్సలు ముట్టవు. కానీ ఈ రాక్షసి చేపలు మాత్రం ఎన్ని టన్నులు వేస్తే అంత తిని గుండ్రంగా తయారవుతున్నాయి. అయితే గీ బడవెగాన్లు ఈ చెత్తను చెరువుల గట్ల మీద కుప్పలు కుప్పలుగా పోస్తున్నారట. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలల్లా ఊపిరి తీసుకోకుండా దుర్వాసన కొడుతుంది. ఈ గలీజ్ కంపుతోని చుట్టుపక్కల జనం, పంట పొలాల్లో పనిచేసుకునే రైతులు కూడా ఇబ్బంది పడుతుర్రట. వాసనతోని పొలాలలో పనిచేసేందుకు కూడా కూలీ దొరకలేరని రైతులు రంది పడుతుర్రు. ఇక ఈ ఊర్లలో జనం కూడా వీటితోని వచ్చే రోగాలతో ఆసుపత్రుల బాట పడుతుర్రు. కొందరి స్వార్థం వల్ల తెలంగాణ ప్రాంతంలో పర్యావరణాన్ని కలుషితమైంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం వాళ్ళ లాభాల కోసం ఇక్కడి భూగర్భ జలాలు కలుషితం కావడం ఘోరమైన విషయమని స్థానికులు మండిపడతాండ్రు. ఇంకో దిక్కు చూస్తే ఈ అక్రమ దందాను వెనుక ఉండి నడిపిస్తుంది పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు చెందిన బడా ఆక్వా వ్యాపారులని సమాచారం. వాళ్లకు మన సైడు పెద్ద తలకాయలు సాయం చేస్తున్నాయని చెప్పుకుంటాండ్రు. వనపర్తిలోనే పదుల సంఖ్యల చెరువులను లీజుకు తీసుకొని స్థానికంగా చిన్న చిన్న లీడర్లను, అధికారులను మేపుకుంటా కోట్లాది రూపాయలు గడిస్తుండ్రు. మామూలు చేపలు మార్కెట్లో కిలో 150 రూపాయల వరకు పలుకుతుంటే ఈ క్యాట్ ఫిష్లను హోల్సేల్గా కిలో 100 రూపాయలకే అమ్ముకుంటాండ్రు. గిడ సీక్రెట్గా పెంచిన చేపలను విజయవాడ, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాలతో పాటుగా బెంగళూరు మహానగరానికి భారీ కంటైనర్ల ద్వారా రాత్రికి రాత్రే పంపిస్తుర్రట. రహస్యంగా పెంచిన ఈ క్యాట్ ఫిష్ చేపల్ని పక్క రాష్ట్రాలకు తరలించేటప్పుడు హైవేల మీద చెక్ పోస్టులు ఉన్నా కానీ ఎవరికి వారే ముడుపులు అందుకొని కళ్ళు మూసుకుంటున్నారనే విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ క్యాట్ ఫిష్ను తినడం వల్ల మనుషులలో క్యాన్సరు, కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం మస్తుగా ఉందని పెద్ద పెద్ద డాక్టర్లే హెచ్చరిస్తున్నారు. అయినా కానీ పైసల కోసం జనాల ప్రాణాలతోని చెలగాటమాడుతాండ్రు వీళ్ళు. హైవేలలో ఉండే దాబాలల్లా, స్థానిక హోటళ్లల్లా ఈ క్యాట్ ఫిష్ చేపలతోని గట్టి మసాలాలు చల్లి రకరకాల వంటకాలు తయారు చేస్తున్నారు. దారిన పోయే కార్లు, బస్సుల జనానికి అవి కొరమేను చేపల కూరలని అబద్ధాలు చెప్తుర్రట. అయితే కొరమీను, క్యాట్ ఫిష్ చేపలల్లో ఒకటే ముళ్ళు ఉండడంతో జనం కూడా వాటిని గుర్తించలేకపోతుర్రు. అవే కొరమేను కూరలే అనుకుంటా తినేస్తాండ్రు. దీంతో రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతురు జనం. ఇక ఈ క్యాట్ ఫిష్ పెంపకం వల్ల వచ్చే అనార్థాలు గిట్లుంటే, ఇంకో దిక్కు మన తెలంగాణ చేపల వ్యాపారాన్ని మొత్తానికే బదనాం చేసే కుట్ర కూడా దాగి ఉందని అంటుర్రు తెలంగాణ చేపల బిజినెస్ చేసేటోళ్ళు. మన దగ్గర దొరికే మంచినీటి చేపలకు బయట రాష్ట్రాలలో మంచి పేరుంది. కానీ ఇలాంటి అక్రమ వ్యాపారాల కారణంగా తెలంగాణ వాళ్ళు క్యాట్ ఫిష్ చేపలను సప్లై చేస్తురని ప్రచారం కూడా చేస్తురట. దీంతో మనకు 2 రకాల ప్రమాదాలు ఉంటాయి. ఒకటి ఆరోగ్యం పాడు చేస్తే, ఇంకోటి మన చేపల వ్యాపారం బదనమవుతుంది. నిజానికి ఈ చేపలకు ఆహారంగా వాడే కోళ్ళ వ్యర్థాల వల్ల చెరువు పరిసర ప్రాంతాలే కాకుండా భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యమైపోతున్నాయని రైతులు కూడా మొత్తుకుంటుర్రు. చెరువుల గట్లపైన పడేసిన వ్యర్థాలు ఎత్తుకపోయే పక్షులు, కుక్కలు ఊర్లలో తీసుకొచ్చి ఇండ్లపైన, చెరువు బాయిలల్లో పడేస్తుంటాయి. దీంతో ఊర్లలో కొత్త కొత్త వ్యాధులు ప్రబలే అవకాశాలు మస్తుగున్నాయి. ఇప్పటి వరకైతే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగానే అధికారులు కొట్టిపారేస్తున్నా లోపల మాత్రం పెద్ద ప్రమాదమే పొంచుందంటున్నారు డాక్టర్లు. ఒకవేళ ఈ గలీజ్ దంద మీద సర్కార్ గట్టిగా ఫోకస్ పెట్టకపోతే రాబోయే రోజులల్లో పాలమూరు ప్రాంతంలో ప్రజా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు జనాలు. ఎక్కడో ఆంధ్రాలో ఉండేటోళ్ళు స్వార్థం కోసం, వాళ్ళ జేబులు నింపడం కోసం తెలంగాణ పర్యావరణాన్ని, ఇక్కడి చేపల వ్యాపారాలు నష్టపోయే కర్మ తెలంగాణలోకి దేనికని సామాన్య జనం అడుగుతాండ్రు. వాళ్ళు ఆశ చూపించే పైసల కోసం ఈ చేపల చెరువుల్ని ఇక్కడోళ్ళే మెయింటైన్ చేస్తుర్రట. అయితే ఈ విషయం లోపల అందరికీ తెలిసినా అధికారులు మాత్రం గమ్మున ఉంటురని ఇక్కడ రైతులు ఆవేదనతోని చెబుతుండ్రు. మొత్తంగా చూస్తే కొంతమంది అక్రమార్కులకు
మత్స్య శాఖలోని కింది స్థాయి అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. డిపార్ట్మెంట్లో పనిచేసే కొంతమంది పెద్ద మనుషుల సపోర్ట్తోనే గిన్ని చెరువులు నడుస్తున్నాయనే ముచ్చట వనపర్తి జిల్లాలో అందరికీ తెలుసు. ఇక పోతే ఆంధ్ర నుంచి వచ్చే బడాబాబులు ఇక్కడి సరిహద్దు పట్టణాలలో చేసే అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందట. స్థానికంగా దాదాగిరి చేసే కొందరిని జీతాలకు పెట్టుకొని వాళ్ళ వ్యాపారం జరుపుకుంటున్నారన్న విషయం అందరికీ తెలిసిపోయింది. తమపై ఎలాంటి అనుమానం రాకుండా పక్కా ప్లాన్తోని గీ గలీజ్ దంద చేస్తున్నారట. గీ క్యాట్ ఫిష్ చెరువుల దిక్కు ఫిషరీస్ అధికారులు అస్సలు రాకుండా ఉండేటందుకు ప్రతి నెల ముడుపులు అందుతున్నాయంట. అధికార యంత్రాంగం ఇకనైనా మేల్కోకపోతే ఆంధ్ర నుంచి ఇంకొంతమంది కూడా క్యాట్ ఫిష్ పెంచేందుకు కొత్త చెరువులు ప్లాన్ చేస్తున్నారట. అందుకే వీటిని ఆపనీకి ప్రత్యేక టాస్క్ ఫోర్సును రంగంలో దించాలి. రాష్ట్ర సరిహద్దులల్లా ఈ చేపల లారీలను కంటైనర్లను ఆపేలాగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఈ ప్రమాదకరమైన చేపలు వివిధ రాష్ట్రాలకు తరలిపోతాయని అంటుర్రు జనం. పర్యావరణానికి చేడు చేసే ఈ అక్రమ చెరువులను శాశ్వతంగా మూసేయాలని స్థానిక జనం, రైతులు గట్టిగా డిమాండ్ చేస్తుర్రు. ఇప్పుడు చెప్పండి మరి, పక్క రాష్ట్రం వాళ్ళు ఇక్కడి నీళ్లను వనరులను వాడుకుంటుంటే మనోళ్ళు వాళ్ళ కింద పనిచేస్తుంటే చూసుకుంటా ఊరుకోవాలనా? మన చేపల బిజినెస్ వాళ్ళను బదనాం చేసే కుట్రలను గిట్లనే నడవనీయాలనా? వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ లాభాల దందకు బ్రేక్ వేయకపోతే ఆఫీసులను ముట్టడిస్తామని జనం వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దందా మీద చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలంటున్నారు అక్కడి జనం. చూశారు కదా, ఈ యొక్క గలీజ్ దందా పైన మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్, మీ వెంకటేష్.